కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరణం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఆయన భౌతికాయాన్ని ఇవాళ ఉదయం కిర్లంపూడిలోని నివాసానికి తరలించారు. ఈ సమయం ముద్రగడ కుటుంబంలో మాత్రం అత్యంత విషాదకరంగానే కాకుండా తీవ్ర ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా మారింది. తండ్రిని కడసారి చూసేందుకొచ్చిన కూతురు క్రాంతిని కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. ముద్రగడ భౌతికాయానికి నివాళులర్పించేందుకు క్రాంతి కిర్లంపూడి చేరుకున్నారు. అయితే ఆమె రాకను ముద్రగడ భార్య తీవ్రంగా వ్యతిరేకించారు. క్రాంతిని అసలు లోపలికి రానివ్వద్దని, ఆమెను అక్కడి నుంచి పంపించేయాలని పోలీసులను కోరారు. తండ్రి మృతదేహం ఉన్న పెట్టెను తాకేందుకు కూడా క్రాంతికి అనుమతి దక్కలేదు. తన తండ్రిని ఒక్కసారి చూడనివ్వమని క్రాంతి వేడుకున్న బంధువులు, కుటుంబ సభ్యులు ఏమాత్రం కనుకరించలేదు. ఆ సమయంలో ఆమె కన్నీరు మున్నీరై తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పరిస్థితి చేయి దాటుతుందనే ఉద్దేశంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. కుటుంబ సభ్యుల గొడవలు, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో క్రాంతిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు సూచించారు. చేసేది లేక క్రాంతి అక్కడి నుంచి వెనుతిరిగారు. నిజానికి ముద్రగడ పద్మనాభం, క్రాంతి మధ్య ఉన్న విభేదాలు బయట ప్రపంచానికి తెలిసినవే. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. ప్రధానంగా 2024 ఎన్నికల సమయంలో తండ్రి కూతుళ్ల రాజకీయ దారులు వేరయ్యాయి. ముద్రగడ వైఎస్ఆర్సీపీలో చేరగా క్రాంతి జనసేన పార్టీలో చేరారు. అప్పటి నుండి వీరి మధ్య రాజకీయ పరంగానే కాకుండా వ్యక్తిగత పరంగానూ గ్యాప్ పెరిగింది. గతేడాది ముద్రగడ అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆయన ఆరోగ్యంపై క్రాంతి చేసిన ఆరోపణలు పెను సంచలనం సృష్టించాయి. తన తండ్రికి ప్రాణాంతక వ్యాధి ఉందని, తనను కలవనివ్వకుండా సోదరుడు గిరి, ఇతర బంధువులు అడ్డుకుంటున్నారని క్రాంతి బహిరంగంగానే ఆరోపించారు. ఈ ఆరోపణలు ఇప్పుడు మరోసారి తెరపైకొచ్చాయి. తండ్రి చివరి క్షణాల్లో కూడా ఆయన్ను కలవలేకపోయానని, కనీసం చనిపోయిన తర్వాత కూడా చూడనివ్వలేదని క్రాంతి ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ విభేదాలు, ముద్రగడ మరణం తర్వాత కూడా ఇలా బయటపడటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రతిపాడు వద్ద పోలీసులు అడ్డుకున్నా ఎంతో కష్టపడి క్రాంతి కిర్లంపూడి చేరుకున్నారు. తండ్రిని చూడాలన్న ఆశతో ఎన్నో అడ్డంకులను దాటుకొని వచ్చిన ఆమెకు చివరకు అవమానమే ఎదురైంది. ఇంట్లోకి వెళ్లేందుకు అనుమతి దక్కకపోవడంతో తండ్రి మృతదేహాన్ని చూడకుండానే ఆమె వెనుదిరగాల్సి వచ్చింది. క్రాంతిని అడ్డుకోవడంలో కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయం పట్ల సామాన్యులు కూడా విస్మయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఓవైపు ఉద్యమ నేత భౌతికాయానికి నివాళులర్పించేందుకు కాపు నేతలు, అభిమానులు కిర్లంపూడికి తరలి వస్తుంటే, మరోవైపు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు కొనసాగుతూ ఉండడంతో అక్కడ గందరగోళం నెలకొంది. తండ్రి కూతుళ్ల మధ్య ఉన్న విభేదాలు మరణం తర్వాత కూడా వీడకపోవడం దురదృష్టకరమై పలువురు అభిప్రాయపడుతూ ఉన్నారు. మొత్తం మీద ముద్రగడ పద్మనాభం అంతిమయాత్ర అత్యంత విషాదకరంగానే కాకుండా కుటుంబ కలహాల మధ్య ఉద్రిక్తంగా ముగిసింది.